అమ్మగారు, మనసు కుదుటపరచుకోండి అని ఆమెను అనునయిస్తూ సీత భుజం మీద సానుభూతితో చేయి వేసింది పార్వతి. మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. ఆ రోజు పొద్దున పూట అమ్మగారు వంటింట్లో కాఫీ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. నేను ఇల్లు చిమ్ముతున్నాను. మా వారు వరండాలో స్టూల్ వేసుకుని గోడ గడియారాలకి కీ ఇస్తున్నారు. మీ నాన్నగారేమో బడకుర్చీలో పడుకుని నేను గుండెల మీద కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నారు. నీ చేతుల్లో గుడ్డతో చేసిన గున్న ఏనుగు బొమ్మ ఉంది. శ్రీ, అప్పట్లో అది నీకు చాలా ఇష్టమైన బొమ్మ. అంతలో కాలింగ్ బెల్ మోగింది. అది పేపర్ వచ్చే టైము. మీ నాన్నగారికి పేపర్ చదివేదాకా ఏ పని చేయడానికి తోచేది కాదు. అందుకని చటుక్కున తనే లేచి తలుపు తెరిచారు. కానీ తలుపుకి అవతల ఉన్నది న్యూస్ పేపర్ బాయ్ కాదు. కాషాయ బట్టలు వేసుకుని దొంగ గెడ్డం మీసాలు తగిలించుకుని సాధువులాగా కనబడుతున్న ఒక దొంగ సాధువు. తలుపు తెరిచి తెరవగానే అతను లోపలికి జొరబడి లోపల వైపు జేబులో ఉన్న రివాల్వర్ తీసి మీ నాన్నగారి గుండెలకి గురి చూసి కాల్చేశాడు. కుప్ప కూలిపోయారు మీ నాన్నగారు. అది చూస్తున్న నేను అరవడం మొదలెట్టాను. గడియారానికి కీ ఇస్తున్న మా వారు పరిగెత్తుకొచ్చి అతన్ని పట్టేసుకున్నారు. ఈలోగానే ఆయన్ని కూడా రివాల్వర్తో 2 సార్లు కాల్చాడు సాధువు రూపంలో ఉన్న హంతకుడు. ఆయనకి భుజం మీద నడుం మీద గాయాలయ్యాయి. విపరీతంగా రక్తం కారిపోతున్నా కూడా ఆయన దొంగ సాధువుని వదల్లేదు. పెనుగులాట జరిగింది. పెనుగులాడుతూనే ఆ దొంగ సన్యాసి ఏనుగు బొమ్మని గట్టిగా పట్టుకుని పెద్దగా ఏడుస్తున్న నీ వైపు గురిపెట్టి కాల్చాడు. ఆ బుల్లెట్ నీ బొమ్మకి తగిలింది. దూది గాల్లోకి లేచింది. శ్రీ, ఆ బొమ్మే గనక అడ్డం లేకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. శ్రీ, ఆ బొమ్మ పార్వతి నీకు పుట్టినరోజు ప్రజెంటేషన్గా తెచ్చి ఇచ్చింది అంది సీత. అవునన్నట్లు తల పంకించి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది పార్వతి. నా కేక వినగానే లోపల నుంచి పరిగెత్తుకు వచ్చారు అమ్మగారు. దొంగ సాధువుతో కలబడుతూ అతని దగ్గర ఉన్న రివాల్వర్ని గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న మా వారిని చూశారు. తర్వాత అప్పటికే మరణించి కింద పడిపోయి ఉన్న మీ నాన్నగారి శవాన్ని చూడగానే వెర్రి కేక పెట్టి విరుచుకు పడిపోయారు. నువ్వు ఏడుపు పెద్దది చేశావు. ఆ సాధువు వేషంలో ఉన్న మనిషి నీ వైపు ఇంకోసారి రివాల్వర్ గురిపెట్టడానికి ప్రయత్నించాడు. అది చూసి మా ఆయన పెద్దగా అరిచారు. పార్వతి, పార్వతి, పాపం తీసుకుని పారిపో అని. గాయాలతో ఉన్న మా వారిని, అపస్మారక స్థితిలో ఉన్న అమ్మగారిని అలా వదిలేసి వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది? కానీ మళ్ళీ ఆయన గద్దిస్తున్నట్లుగా చెప్పారు. పార్వతి, వీళ్ళ ఉప్పు తిన్నాం మనం. స్వార్థం కంటే స్వామి భక్తి ముఖ్యం. పెద్దవాళ్ళని దక్కించుకోలేకపోయినా పసిపాప ప్రాణాలైనా రక్షించాలి. నాకేమవుతుందని ఆలోచించకు పార్వతి. పాపని తీసుకుని పారిపో. నువ్వు బతుకు, పాపను బతికించు. వెళ్ళు పార్వతి, వెళ్ళిపో. ఆయన అంత ఖచ్చితంగా చెప్పాక నేను దుఃఖాన్ని దిగమింగుతూ నిన్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాను శ్రీ. వెనుక నుంచి మళ్ళీ ఇంకోసారి రివాల్వర్ కాల్చాడు దొంగ సాధువు. అది కొద్దిలో తప్పింది. పరుగు పరుగున పోలీస్ స్టేషన్ చేరుకున్నాను. కానీ అక్కడ నా గోడు పట్టించుకునే వాళ్ళెవరుంటారు? నిస్సహాయంగా అలా అరగంట సేపు అక్కడే ఉన్న తర్వాత మూర్తిగారు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో మాట్లాడారు. పోలీసులతో కలిసి ఇంటికి వచ్చాం. కానీ అప్పటికే దారుణం జరిగిపోయింది. గుమ్మం దగ్గరే పడి ఉంది మీ నాన్నగారి శవం. ఆ పక్కనే మా వారి శవం. స్పృహ తప్పి కింద పడిపోయిన సీతమ్మ గారు మాత్రం అక్కడ లేరు. ఆమె చాలా చక్కటి మనిషి కదా. అందుకని సన్యాసి వేషంలో ఉన్న ఆ హంతకుడు సీతగారిని ఎత్తుకుపోయి ఉంటాడని అనుకున్నాం అందరం. అయితే ఆ హత్యలు చేసిన మనిషి ఎవరో, అతను ఎందుకలా చేశాడో మాత్రం ఎవరికీ అంతుపట్టలేదు. ఆ తర్వాత ఇంక మూర్తిగారే మనకు పెద్ద దిక్కు అయ్యారు. ఆయనకి అమెరికాలో ఏదో ఉద్యోగం దొరికింది. ఆయనతో పాటే మనము వెళ్ళాం. అప్పటినుంచి నేను నీకు అమ్మ కానీ అమ్మగా అక్కడిదాకా చెప్పి వెక్కిళ్ళు ఆపుకోవడానికి విఫల ప్రయత్నం చేసింది పార్వతి. అపారమైన అభిమానంతో పార్వతి భుజం మీద చేయి వేసింది సీత. నువ్వు స్త్రీ జాతికే రత్నం లాంటి దానివి పార్వతి. ఈ రోజుల్లో ఇంతటి విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరుంటారు చెప్పు అంది ఆదరంగా. దుఃఖాన్ని అదుపు చేసుకుని పమిట కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ అంది పార్వతి. అమ్మగారు, ఆ రోజు నుంచి ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడ ఇదేమిటి నేలమాలిగలాగా అంది భూగృహంలో కనపడుతున్న ఆ కంతవైపు చూపిస్తూ. అది నేలమాలిగ కాదు పార్వతి, నవరత్న ఖచ్చితమైన బంగారు పంజరం. చుట్టూ బంగారపు గోడలు, కప్పుకి దంతపు నగిషి,
ద్వారాలకి మంచి గంధపు చెక్క, పందిరి మంచం, పట్టుపరుపులు, దుప్పట్ల అంచుకి మంచి ముత్యాలు. ఈ బంగారు పంజరంలో బతుకు భారంగా గడిపిన ఖైదీని నేను పార్వతి. అసలు ఏం జరిగిందమ్మా అంది పార్వతి ఆదుర్దాగా. శ్రీరాముడి పేరు పెట్టుకున్న రావణాసురుడి లాంటివాడు ఈ శ్రీరామచంద్రమూర్తి. సాధువు వేషంలో వచ్చి నా భర్తని నీ భర్తని కూడా పొట్టన పెట్టుకుంది ఈ నీచుడే. నన్ను అపహరించుకుపోయి అక్కడ ఇక్కడ బందీగా ఉంచుతూ చివరికి సజీవ సమాధి చేసినట్లు నేలమాలిగ లాంటి బంగారపు గదిలోకి మార్చేశాడు. క్షణం క్షణం నరకం అనుభవించాను పార్వతి అంది సీత రుద్ధమైపోతున్న గొంతుతో. ఆశ్చర్యంగా అడిగింది పార్వతి. మూర్తిగారా? ఎందుకు చేశాడు ఈ ఘాతుకం? ఆ విషయం తలుచుకోవడానికి కూడా మనస్కరించినట్లుగా మౌనంగా ఉండిపోయింది సీత. అప్పుడు కింద పడిపోయి ఉన్న మూర్తి శరీరంలో చిన్న కదలిక కనపడింది. తర్వాత అతి కష్టం మీద అంగుళం అంగుళం కదులుతూ సీత, పార్వతి, ఐశ్వర్య ఉన్నవైపు తిరిగాడు మూర్తి. ఇప్పుడు అతని మొహం అందరికీ కనపడుతోంది. మాడిపోయినట్లు నల్లగా అయిపోయి ఉంది అతడి మొహం. జుట్టంతా కాలిపోయి ఉంది. మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే రొప్పుతున్నట్లుగా వస్తోంది మాట. ఒక్కొక్క పదం 2 సార్లు పలికితే కానీ వినేవాళ్ళకి అది అర్థం కావడం లేదు. ఒక్కొక్క పదం పలుకుతున్నప్పుడల్లా అతని ప్రాణం కడబట్టినంత బాధ కలుగుతోంది. చేసిన పాపం చెబితే పోతుంది అని ఆగి దుర్భరమైన బాధతో మెలికలు తిరుగుతూ ఉండిపోయాడు మూర్తి. మూర్తిగారి దగ్గరికి వెళ్ళిపోయి పక్కన కూర్చుని ఆయన తల్లని తన ఒళ్ళోకి తీసుకుని అంకుల్ అంది ఐశ్వర్య ఆదుర్దాగా. అతి కష్టం మీద ఆమె చేతిని పట్టుకున్నాడు మూర్తి. అందరూ ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నారు. మూర్తి ప్రయత్నపూర్వకంగా ఒక్కొక్క అక్షరం పలుకుతూ మళ్ళీ అన్నాడు. నిజాలు చెప్పేసి నరకాన్ని తప్పించుకోమని ఒక అవకాశం ఇస్తూ దేవుడు నన్ను ఇలా ప్రాణాలతో బతికించి ఉంటాడనుకుంటాను. ఇది ఒక మిరాకిలే కదూ. సీత భర్త జానకిరామ్ని చంపింది నేనే. సీత కూతురు శ్రీని చంపడానికి లెక్కలేనని ప్రయత్నాలు చేసింది కూడా నేనే అని శ్రీవైపు చూడలేక పార్వతితో అన్నాడు మూర్తి. ఏం మాట్లాడకుండా నీళ్లు నిండిన కళ్ళతో ఆయన వైపు చూస్తోంది ఐశ్వర్య. నివ్వెరపోతూ అంది పార్వతి. మీరా? సీతమ్మగారి భర్తని చంపి సీతమ్మగారి కూతుర్ని కూడా చంపే ప్రయత్నాలు చేసింది మీరేనా? శ్రీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి బయటపడిందో లెక్కలేదు. బిడ్డకు ఎన్నెన్ని గండాలో అని బాధపడేదాన్ని. జాతక ప్రభావమని సరిపెట్టుకునేదాన్ని. అంతేకాదు పార్వతి, కంటికి రెప్పలా కనిపెట్టుకుండి కాపాడేదానివి. అందుకే నేను శ్రీని ఏమీ చేయలేకపోయానేమో. శ్రీ తండ్రిని చంపి శ్రీని కూడా చంపాలనుకోవడానికి ఏమిటి కారణం అంది పార్వతి కఠినంగా. ఎందుకంటే జానకిరామ్ సీత భర్త కాబట్టి, శ్రీ సీతకి పుట్టిన కూతురు కాబట్టి. మీరు చెప్పేది ఎవరికీ అర్థం కాదు పార్వతి. అది జన్మజన్మల కథ. అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండగా మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు మూర్తి. గత జన్మలో సీత నా భార్య. ఏమిటి అంది పార్వతి తన చెవులని తనే నమ్మలేనట్లుగా. అవును, గత జన్మలో సీత నా భార్య అన్నాడు మూర్తి. అంత నీరసంలోనూ ఆ మాటలు పలుకుతున్నప్పుడు మాత్రం ఆయన గొంతు చాలా దృఢంగా వినపడింది. ఆ మాటలు వింటున్న అందరికీ దిగ్భ్రమ కలిగినట్లుగా అయింది. ఏమిటి, గత జన్మలో సీతగారు ఈయనకి భార్య? ఈ గత జన్మల గురించిన పిచ్చివాగుడు ఇన్నాళ్ల నుంచి కాశీనోటనే వింటూ ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ఈయన కూడా? బలహీనంగా నవ్వాడు మూర్తి. అపహాస్యంగా చూడకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100కి 100 నిజం. నేను చెబుతున్నది సంధి ప్రేలాపన కాదు. పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. అది 16 అని హఠాత్తుగా మాట్లాడడం ఆపేశాడు ఆయన. మాట పూర్తి కాకుండానే ప్రాణాలు వదిలేశాడని అనుకున్నారు అందరూ. అంకుల్ అంకుల్ అని ఆరాటంగా అంటోంది ఐశ్వర్య తన ఒళ్ళో ఉన్న మూర్తి మొహంలోకి చూస్తూ. చాలా ఆర్ద్రంగా ఉంది ఆ దృశ్యం. ఆమెని చంపడానికి తను ఏమేమి ప్రయత్నాలు చేశాడో ఆయన అలా చెబుతూ ఉంటే ఆయన తలని తన ఒళ్ళో పెట్టుకుని దుఃఖాన్ని ఆపుకుంటూ ఐశ్వర్య వింటూ ఉండడం. కొద్ది క్షణాల తర్వాత మూర్తి పెదాలు మళ్ళీ కదలడం మొదలెట్టాయి. చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పే వరకు ఆయన ప్రాణాలు పోయేట్టుగా లేవు. అది 16వ శతాబ్దం. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పాలిస్తున్నప్పుడు ఆయన కొలువులో ఉండేవాడిని నేను. అప్పట్లో నా పేరు పోతనాయుడు.
నాకు ఎంతో అనుకూలవతి అయిన భార్య ఉండేది. ఆమె పేరు సులక్షణ. చాలా ఆనందంగా చాలా కాలం జీవితం సాగించి తనువులు చాలించాం. ఈ జన్మలో మళ్ళీ నాకు కనపడింది సులక్షణ. ఇప్పుడు ఆమె పేరు సీత. నాకు గత జన్మ స్మృతి ఉంది, కానీ సీతకు లేదు. ఇదిగో అంతా ఈ కాశీ ఐశ్వర్యాల వ్యవహారంలాగే. గత జన్మలో సీత నా భార్య. పచ్చి అబద్ధం అంది సీత కోపంగా. ఇదంతా పిచ్చివాగుడు. నువ్వు అబద్ధం అనుకున్నంత మాత్రాన నిజం అబద్ధంగా మారుతుందా సీత? నీకు పెళ్ళైపోయింది. ఎవరో జానకిరామ్ అనేవాడు నీ భర్త. ఎలా ఉంటుంది నాకు? ఆలోచించు. అది చాలదన్నట్లుగా ఆ వల్లకాట్లో జానకిరామ్ ద్వారా నువ్వు గర్భవతివి అయ్యావు. నీ కడుపున పడ్డ నలుసు నా కంట్లో నలుసులా కనపడ్డం మొదలెట్టింది. అసూయను భరించలేకపోయాను. నా సులక్షణ ఈ జన్మలో సీతగా పుట్టినంత మాత్రాన ఈమెను వేరే మగాడు పెళ్లి చేసుకోవడమా, పిల్లని కనడమా? ఇది ఘోరమైన అన్యాయం కాదు? నాకు రక్తం మరిగిపోవడం మొదలెట్టింది. విధి చేసిన తప్పును తుపాకీతో సరిచేయగలనని అనుకున్నాను. విధి లేక నీ భర్తని కాల్చేశాను. అతని ద్వారా నీకు పుట్టిన స్త్రీని కూడా షూట్ చేయాలి అనుకుంటే ఈ పార్వతి భర్త అడ్డం పడ్డాడు. అతన్ని షూట్ చేయవలసి వచ్చింది. పాపం పార్వతి పాపని తీసుకుపోయింది. స్పృహలో లేని నిన్ను తీసుకుని రెడీగా ఉన్న కారులో నేను పారిపోయాను. 1 కాదు 2 కాదు 20 ఏళ్లుగా నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను సీత. కానీ నువ్వు కరుణించలేదు. అందరూ వింటున్నారా? నేను చేసిన తప్పులన్నీ నా సీతని సొంతం చేసుకోవడానికే చేశా తప్ప నేను స్వతహాగా మంచివాడినే. నేను అందరికీ తెలిసిన ఉత్తముడినే. ఆస్తిపాస్తుల కోసం ఇదంతా చేశానని ఎవరన్నా అనుకుంటే నా ఆత్మకి శాంతి ఉండదు. అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. మాట రానట్లుగా ఉండిపోయి ఆ తర్వాత చెప్పాడు మూర్తి. గత జన్మ గురించి పునర్జన్మ గురించి కాశీ చెబితే అది మీకు కేవలం కట్టుకథలా అనిపించి నమ్మి ఉండకపోవచ్చు. కానీ నేను వేదాంగాలు ఔపోసన పట్టిన వాడిని, సైన్స్ని మధించేసిన వాడిని. నేను చెబుతున్నాను, నమ్మండి. కాశీ చెప్పేది కరెక్టే. జన్మలు ఉన్నాయి అన్నాడు. నెమ్మదిగా పార్వతి పట్టు విడిపించుకుంది ఐశ్వర్య. కలలో నడుస్తున్నట్లుగా మూర్తి దగ్గరికి వెళ్ళింది. తన మీదకి వస్తున్నట్లుగా వస్తున్న ఐశ్వర్యని కళ్ళార్పకుండా చూస్తున్నాడు మూర్తి. చెట్టుక్కున ఆయన పక్కన కూర్చుండిపోయింది ఐశ్వర్య. మృదువుగా ఆయన చేతిని తాకింది. అంకుల్ అంది ఆర్ద్రంగా. అంకుల్, మీరంటే నాకు ఎంత అభిమానమో మీకు తెలియదా? ఏదో అనబోయాడు మూర్తి. మళ్ళీ ఐశ్వర్య చెప్పింది, నా ప్రాణాలు తీయడానికి ఇన్ని ప్రయత్నాలు ఎందుకు అంకుల్? ఒక్క మాట నాతో చెబితే నా ప్రాణాలు చాలా ఇష్టంగా మీ చేతిలో పెట్టేసి ఉండేదాన్ని కదా. ఈ పొగరుబోతు ఐశ్వర్య ఈ మొత్తం ప్రపంచంలో తన వాళ్ళనుకున్న అతి కొద్ది మందిలో మీరొకరై ఉండి కూడా. అక్కడిదాకా చెప్పగానే ఇంకా ఆమెకి దుఃఖం కట్టలు తెంచుకున్నట్లుగా అయింది. అతి కష్టం మీద ఐశ్వర్య చేతిని అందుకుని తన కళ్ళకి ఆనించుకున్నాడు మూర్తి. ఐశ్వర్య చేతులు చల్లగా అవుతున్నట్లుగా అనిపించింది. అది ఆయన కన్నీరో రక్తమో అర్థం కాలేదు ఐశ్వర్యకి. శ్రీ, ఈ చదువుకున్న మూర్ఖుణ్ణి మన్నించానని మనసారా ఒక్కసారి చెప్పు బంగారు. అయ్యో అంకుల్, అలా అనకండి అంది ఐశ్వర్య బాధగా. నేను అన్ని విషయాల్లో పురుషోత్తముడి లాంటి వాడిని. ఒక్క సీత విషయంలోనే ఇలా అన్నాడు ఆయన మళ్ళీ. తర్వాత సీత వైపు చూశాడు. సీత అన్నాడు. నూతిలో నుంచి వస్తున్నట్లుగా ఉంది ఆయన గొంతు. క్రమక్రమంగా క్షీణిస్తోంది. భయం అసహ్యం కలిసిన భావంతో మూర్తి వైపు చూసింది సీత. సీత, చనిపోయే ముందు నాది ఒక్క కోరిక. నిశ్చలంగా చూస్తోంది సీత. సీత, ఒక్కసారి చెప్పు, నువ్వు నా భార్యవని, నా సులక్షణవని. ఒక్కసారి చెప్పు సీత, నా భార్యవని ఒక్కసారి చెప్పు. చాలాసేపు అతని వైపే చూస్తూ ఉండిపోయింది సీత. తర్వాత ఆమె పెదవులు అస్పష్టంగా కదిలాయి. నేను ప్రాణాలు ఉగ్గబట్టుకుని వింటున్నాడు మూర్తి. సీత అంది, నేను జానకిరామ్ గారి భార్యని. తన నెత్తి మీద పిడుగు పడినట్లుగా చూశాడు మూర్తి. నిజంగానే ఆకాశం కూడా గర్జించింది. కళ్ళు బైర్లు కమ్మేలా మెరుపు. ఎక్కడో పిడుగు పడింది. నీరసంగా వెనక్కి వాలి విషాదంగా నవ్వాడు మూర్తి. ఒక్క క్షణం ఆగి సంధి ప్రేలాపనలాగా చెప్పడం మొదలెట్టాడు. సరే సులక్షణ, వచ్చే జన్మలో నీకోసం ఎదురు చూస్తుంటాను. మరు జన్మకైనా కరుణిస్తావా? ఒరే కాశీ ఛాంపియన్, నీ పద్ధతే కరెక్టురా. మన ఇద్దరి గమ్యం ఒకేలాంటిది.
గత జన్మలో ఐశ్వర్య నీ భార్య అన్నావు. ఆమెని సొంతం చేసుకోవడానికి గాంధీ గారి మార్గంలో వెళ్ళావు. శ్రీరాముడి పేరు పెట్టుకున్న నేను నా సులక్షణని సాధించడానికి రావణాసురుడి పద్ధతిలో వెళ్ళి రాముల వారి పరువు తీశాను. గమ్యం ఎంత ముఖ్యమో మార్గం కూడా అంతే ముఖ్యమని అర్థమైందిరా. వచ్చే జన్మలో గుర్తుపెట్టుకుంటాను. వస్తారా ఛాంపియన్? వెళ్ళొస్తా సీత. అమ్మ పార్వతి, శ్రీ, నా చిట్టి తల్లి, లక్కీ ఏది? లక్కీ, సో లాంగ్. ఇంకా ఏదో చెప్పబోయేలోగానే ఆయన కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. అప్రయత్నంగానే కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండిపోయారు అందరూ. ఉన్నట్టుండి వెక్కిళ్ళు వినపడ్డాయి. ఐశ్వర్య ఏడుస్తోంది. అంకుల్, అంకుల్, అంకుల్ అంటోంది హృదయ విదారకంగా. కాశీ విచిత్రంగా చూస్తున్నాడు ఐశ్వర్యని. కానీ తనని చంపాలని చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్న ఈ మూర్తి అంకుల్ చనిపోతే ఆయన కోసం ఏడుస్తోందా ఐశ్వర్య? ఇంత చిత్రం. చటుకున ఐశ్వర్య దగ్గరికి చేరి ఆమెని తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చడం మొదలెట్టింది పార్వతి. ఉన్నట్లుండి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా సీత పార్వతితో అంది. అన్నట్లు నీకొక కొడుకు ఉండాలి కదా పార్వతి? అవునమ్మా అంది పార్వతి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది పార్వతి. ఆమె మొహంలోకి వెతుకుతున్నట్లుగా చూస్తూ అంది సీత. ఏం పార్వతి, మాట్లాడవేం? చెప్పు. భారంగా నిట్టూర్చి చెప్పడం మొదలెట్టింది పార్వతి. అవునమ్మా, శ్రీని తీసుకుని నేను పారిపోయేటప్పటికే నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడు శ్రీ కంటే వయసులో ఓ సంవత్సరం పెద్ద. తల్లి తండ్రి దూరమైన శ్రీని నా కన్న కూతురిలా పెంచదలుచుకున్నాను నేను. కానీ నా మనసులో నా మీదే నాకు అనుమానం. నా సొంత కొడుకు నా దగ్గర ఉండగా శ్రీని నేను నా సొంత కూతురులా పెంచగలనా అని. నాకు పుట్టిన కొడుకు నా దగ్గరే ఉంటే శ్రీ పట్ల పూర్తి ప్రేమ చూపించలేనేమోనని భయపడ్డాను. నా మీద నాకే నమ్మకం లేకపోవడం వల్ల నా సొంత కొడుకుని పిల్లలు లేని ఓ దంపతులకి దత్తత ఇచ్చేశాను. అమ్మగారు, దత్తత ఇస్తూ నేను పెట్టిన షరతు ఒక్కటే. ఇంక జీవితంలో మళ్ళీ ఎప్పుడు నా బిడ్డని నాకు చూపించకూడదని అంది పార్వతి జీరబోతున్న గొంతుతో. అందరూ అవాక్కైపోయి వింటున్నారు. పార్వతి మళ్ళీ అంది, నా బిడ్డని మళ్ళీ నేను బతికి ఉండగా చూడదలుచుకోలేదు. కానీ చిన్న పిల్లవాడి చిన్న చిన్న అవసరాలు తీర్చడానికి పనికి వస్తుందని చెప్పి నెల నెల ఒక 300 రూపాయలు పంపేదాన్ని. ఆ 300 పని మనిషిగా నేను తీసుకునే జీతం. అదే పిల్లాడికి పంపేదాన్ని అని ఐశ్వర్య వైపు తిరిగింది పార్వతి. వింటున్నావా శ్రీ? నేను నెల నెల తీసుకుంటున్న 300కి లెక్క చెప్పమని ఆ రోజున అడిగావు కదా, ఇదేనమ్మా లెక్క. నెలకి 300 పని మనిషి జీతం. ఈడ్చి చెంపదెబ్బ కొట్టినట్టు అయింది ఐశ్వర్యకి. నెలకి 300 పని మనిషి జీతం. వేరే అమ్మ కనిన తనని తన కన్న కూతురులా పెంచడం కోసం తన కన్న కొడుకునే వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేసిన ఈమె తన 60,000 కోట్ల రూపాయల ఆస్తిలో ఆవగింజంత భాగానికైనా ఆశపడకుండా కేవలం ఓ పని మనిషిలా నెలకి ముష్టి 300 మాత్రమే తీసుకుంటూ ఉంటే ఆ 300కి లెక్క చెప్పమని తను నిలదీయడం. అయ్యో అయ్యో, ఎంత అపచారం! ఆ రోజున ఎంత పెద్ద గొడవ పెట్టుకుంది తను. ఎన్నెన్ని మాటలంది. అదంతా ఫ్లాష్ లాగా ఒక్కసారిగా గుర్తొచ్చింది ఐశ్వర్యకి. ఇంతకీ నీ ప్రశ్న ఏమిటి శ్రీ? నెలకి 300 ఎందుకు తీసుకుంటున్నాననా, లేకపోతే తీసుకుంటున్న 300కి లెక్క చెప్పమనా? రెండూను. చిట్టి తల్లి, ఈ 2 ప్రశ్నలకి జవాబు అంత అవసరమా? 1,00,00,000 రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, కానీ ప్రతి పైసకి లెక్క ఉండాలమ్మా. కొన్ని విషయాలు లెక్కకి అందవు శ్రీ. అయితే ప్రతి నెల తీసుకుంటున్న 300కి లెక్క చెప్పలేవన్నమాట. ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకం లాంటిది శ్రీ. మంచి మనుషుల జీవితాలు తెరిచిన పుస్తకాల్లా ఉండాలి. ఎవరైనా ఏ విషయమైనా చదివి తెలుసుకోగలిగేటట్లు ఉండాలి. కానీ కనీసం 1 పేజీ మాత్రం తక్కిన వాళ్ళకి తెలియనవసరం లేదమ్మా. అందులోని విషయాలు లోకానికి అంత అవసరం కాకపోవచ్చు. పైకి చెప్పుకోలేని పాపాల చిట్టా నాది. మనసు కోతకి అర్థమై ఉండవచ్చు కదా. నీకు మనసు కూడా ఉందా అమ్మా? అది నీ మనసుకే తెలియాలి చిట్టి తల్లి. నా మనసు లెక్క తప్పుతోందని చెబుతోందమ్మా. 1000 వోల్టుల విద్యుద్ఘాతం తగిలిన దానిలాగా ఉంది ఐశ్వర్య మానసిక పరిస్థితి. ఆమెకి ఆ క్షణంలో అనిపించింది, కాలు జారితే వెనక్కి తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం కదా. ఎంత నిజం! అప్పటికప్పుడే ఆ క్షణంలోనే ఒక దృఢ నిర్ణయానికి వచ్చేసింది ఐశ్వర్య.
ఇంక తను బతికి ఉండగా ఎప్పుడు కూడా ఈ 2 పెదాలు కలిసి ఒక్క పరుషమైన పదాన్ని ఉచ్చరించవు. దిస్ ఈజ్ ఎ ప్రామిస్. కానీ ఇప్పటికే పేల్చేసిన తూటాల్లాంటి మాటలో ఈ సృష్టిలో ఏ శక్తి అయినా తను అనేసిన మాటలని అసలు అనని మాటలుగా మార్చేస్తే ఎంత బావుండు. కానీ అది ఎలా సంభవం? పార్వతిని క్షమించమని అడగడానికి కూడా నోరు రాలేదు ఐశ్వర్యకి. వినయంగా వంగి తన తలని పార్వతి పాదాలకు తాకించి తర్వాత నెమ్మదిగా తల ఎత్తి తనని క్షమించమన్నట్లు సజల నయనాలతో జాలిగా బేలగా చూసింది ఐశ్వర్య. ఐశ్వర్య పట్ల ప్రేమ వరదలా ముంచుకు వచ్చేస్తుండగా ఆమె తలని ఆప్యాయంగా నిమిరింది పార్వతి. ఎంతో అభిమానంగా అంది ఐశ్వర్య. నెల తీసుకున్న 300కి లెక్క చెప్పమంటే ఎలాగూ చెప్పలేకపోయావు. నువ్వు నెల పంపిన 300 ఆ అబ్బాయికి అందుతోందో లేదో కనీసం దానికన్నా లెక్క తేలుతుందా లేదా? ఆ లెక్క కాశీనే చెప్పాలి అంది పార్వతి నిదానంగా. అందరూ ఉలిక్కిపడ్డారు. కాశీనా అంది ఐశ్వర్య విస్మయంగా. కాశీ నిర్ఘాంతపోయి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని చూస్తున్నాడు. అవును, కాశీ విశ్వనాథ్ నా కన్న కొడుకు. శ్రీని నా కన్న కూతుర్లా చూసుకోవడానికి నేను పరాయి వాళ్ళకి దత్తత ఇచ్చేసిన నా బిడ్డ కాశీ. నా దగ్గరికి రా నాయనా అంది పార్వతి. తన కళ్ళను చెవులను తనే నమ్మలేనట్లుగా చూస్తోంది ఐశ్వర్య. అయితే కాశీ ఈమె కొడుకా? ఈమె కడుపున పుట్టాడు కాబట్టే అంత మంచితనం. లేకపోతే ఈ రోజుల్లో ఇంతటి స్వామి భక్తి ఎవరికి ఉంటుంది? తను ఎన్ని అవమానాలు చేసినా కూడా సహించి తన పట్ల ఎంతో విశ్వాసం చూపిస్తూ నా దగ్గరికి రా కాశీ అంటోంది పార్వతి. ఒక్క గుటక వేసి అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు కాశీ. వెంటనే అతన్ని తన హక్కున చేర్చుకుంది పార్వతి. తోటలో మొదటిసారి నిన్ను చూసినప్పుడే నాకు అర్థమైపోయింది కాశీ, నువ్వే నా బిడ్డవని గ్రహించాను. పేగు తెంపుకు పుట్టినవాడివి కదా అంది పార్వతి రుద్ధమైపోతున్న గొంతుతో. మరి ఆ రోజే ఎందుకు చెప్పలేదమ్మా అన్నాడు కాశీ. అప్పటికి నేనింకా శ్రీకి తల్లి స్థానంలోనే ఉన్నాను కదా, అందుకే చెప్పలేకపోయాను కాశీ. ఇప్పుడింక నా నాటకం అయిపోయింది నాయనా. కాశీ, నెల నేను పంపిన 300 నీకుండే చిన్న చిన్న అవసరాలనైనా తీర్చగలిగాయా అంది ఆరాటంగా. 300 ఏమిటమ్మా అన్నాడు కాశీ తికమకగా. ఆదుర్దాగా అంది పార్వతి. అంటే నేను నీకోసం పంపే డబ్బులు నీకు ముట్టడమే లేదా? డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? అమ్మా నాన్న నిట్టూర్చాడు కాశీ. అమ్మా నాన్న ఇద్దరూ లేరమ్మా అన్నాడు బాధగా. అమ్మా నాన్న ఇద్దరూ లేరా? ఏమైంది కాశీ, ఏమైంది నాయనా అంది పార్వతి ఆందోళనగా. అదంతా ఇప్పుడెందుకులే అమ్మా అన్నాడు కాశీ నిర్లిప్తంగా. చెప్పు బాబు. చిన్నప్పుడు అమ్మ నాన్న నేను అంతా బాగానే ఉండేది. తర్వాత నాన్న తాగుడికి అలవాటు పడిపోయాడు. తాగుడికి డబ్బులు ఇమ్మని అమ్మని తిట్టేవాడు, కొట్టేవాడు. ఓ రోజున ఒళ్ళు తెలియకుండా అమ్మని గొడ్డును బాదినట్లు బాధేసరికి ఆ దెబ్బలకి ఓర్చుకోలేక అమ్మ చనిపోయింది. నన్ను కూడా వదిలించుకుంటే తన తాగుడికి డబ్బులు మిగులుతాయని నన్ను తన్ని తగిలేశాడు నాన్న. 7వ ఏట నుంచి నేను అడుక్కు తినడమా? అయ్యో నా కాశీ అని పెద్దగా రోధించడం మొదలెట్టింది పార్వతి. ఆ తల్లి దుఃఖం చూడలేక అక్కడున్న వాళ్ళందరి కళ్ళు చెమ్మగిల్లాయి. తల్లిని ఓదారుస్తూ అన్నాడు కాశీ. అన్ని రోజులు అడుక్కు తినడమే కాదులేమ్మా, 10వ ఏట నుంచి కూలి పనిలో చేరాను. బండలు మోయడం పెద్ద బరువేం కాదమ్మా. అయినా అదంతా ఇప్పుడెందుకు? నువ్వు నాకు దొరికావుగా. చూసావా బాలు, మా అమ్మ నాకు దొరికింది బాలు అన్నాడు కాశీ తన ఆనందాన్ని తన ఫ్రెండ్తో పంచుకోబోతూ. సారీ టు డిసప్పాయింట్మెంట్ యూ కాశీ అన్నాడు బాలు. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ. సారీనా అని చట్టుకున తిరిగి చూశాడు కాశీ. బాలు అక్కడ ఖడగ్గా నిలబడి ఉన్నాడు. అతనిప్పుడు బట్లర్ ఇంగ్లీష్ కాదు, అమెరికాలో ఏదో పెద్ద యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన వాడిలాగా చాలా స్టైలిష్ ఉచ్చారణ, స్మార్ట్గా కనపడుతున్నాడు అతను. అతని ఎడమ చేతిలో గన్, కుడి చేత్తో ఎడమ చేతి భుజం దగ్గర గట్టిగా పట్టుకుని ఉన్నాడు గురి కోసం. అతని గన్ సూటిగా ఐశ్వర్య గుండెలని గురి చూస్తోంది. బాలు అన్నాడు కాశీ విహ్వలంగా. సరిగ్గా అదే టైంలో ఐశ్వర్య కూడా బాలుని గమనించింది. షాక్ అయిపోయింది తను. ఇదేమిటి, ఈ బాలు తన మీదికి గన్ ఎందుకు? బాలు అంది ఆశ్చర్యంగా. నవ్వాడు బాలు. కుడి చెయ్యి భుజం దగ్గర నుండి తీసి కళ్ళ దగ్గరికి పోనిచ్చి కాంటాక్ట్ లెన్సెస్ తీసేశాడు.
అతను కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటాడని అప్పటిదాకా ఎవరికీ తెలియదు. కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుని ఉన్నప్పుడు అతని కళ్ళు పిల్లి కళ్ళలా ఉండేవి. అవి తీసేశాక ఇప్పుడు అతని కళ్ళు పూర్తి నీలంగా కనపడుతున్నాయి. నిజ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక పాత్రని పోషిస్తున్నట్లుగా కనపడే బాలు ఇవాళ ఏ పాత్రని పోషిస్తున్నవాడిలా కనపడడం లేదు. అతని అసలు స్వరూపం ఏమిటో అందరూ మొదటిసారి చూస్తున్నట్లుగా ఉంది. నన్ను గుర్తుపట్టలేదా శ్రీ అన్నాడు బాలు పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో. ఎవరు అంది ఐశ్వర్య. ఆమె మనసులో లీలగా ఏదో మెదులుతోంది. హ్యావ్ యూ ఫర్గట్టెన్ ఆల్రెడీ? డోంట్ యూ రిమెంబర్? యూ దర్టీ ఫేక్ ఇటాలియన్ బిచ్ అన్నాడు బాలు వ్యంగ్యంగా. ఇటాలియన్లు పలికిస్తున్నట్లు డా టాలకి బదులు దా తాలు పలికించేస్తూ. ఇటాలియన్. ఒక్కసారిగా ఊపిరాగిపోయినట్లు అనిపించింది ఐశ్వర్యకి. తన కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. తను లక్కీ నీల్ కుమార్ కోసం పోటీ పడ్డం, లక్కీ అతన్ని పెళ్లి చేసుకోవడం, మోసపోవడం, ఏడుస్తూ తన దగ్గరికి తిరిగి రావడం, తామిద్దరూ కలవడం, రివెంజ్ కోసం తన ప్లాను, తను ఇటాలియన్ గర్ల్ లాగా గెటప్ మార్చేసి నీల్ దగ్గరికి చేరడం, ప్రేమ నటించడం, లక్కీని చంపేస్తేనే అతన్ని పెళ్లి చేసుకుంటాననడం, లక్కీని సముద్రంలో తోసేయమని తనే సలహా ఇవ్వడం, లక్కీ మునుగీత కొడుతూ సేఫ్గా తన దగ్గరికి వచ్చేయడం, హత్యా నేరాన్ని నీల్ మీద ఆపాదిస్తూ తను చేసిన ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, దాంతో నెర్వస్ అయిపోయిన నీల్ పారిపోవడం, తర్వాత మళ్ళీ ఇవాళ ఇక్కడ CIA ఏజెంట్స్ జాన్ స్మిత్ తనకి కాషన్ ఇవ్వడం గుర్తొచ్చింది ఐశ్వర్యకి. బేబీ, నీల్ కుమార్ నీకు దగ్గరలోనే ఉన్నాడు, కానీ నీల్ కుమారే ఈ బాలు అని తను కనిపెట్టలేకపోయింది. మహానటుడు ఇతను. నిజం, నడక దగ్గర నుంచి అంతా మార్చేశాడు. మేకప్తో ఏం మాయ చేశాడో కానీ గుర్తే పట్టలేని విధంగా మారిపోయాడు. నీల్ 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 కుమార్ అంది అనుమానం తీర్చుకోవడం కోసం. యప్, ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అన్నాడు నీల్ కుమార్ ఉరఫ్ బాలు అంటూనే గన్ మళ్ళీ ఐశ్వర్య గుండెలకి గురిపెట్టాడు. సంతోషం లేని నవ్వు నవ్వింది ఐశ్వర్య. నీల్, నిన్ననే గనక నన్ను కాల్చేసి ఉంటే నీ కసి బాగా తీరేది. చచ్చిపోయిన పాముని మళ్ళీ ఏం చంపగలవు బాలు? ఐ మీన్ నీల్ కుమార్, నేను చాలా మారిపోయాను బ్రదర్, చాలా. ఏం మాట్లాడకుండా సేఫ్టీ క్యాచ్ రిలీజ్ చేశాడు నీల్ కుమార్. సంభ్రమంగా ఇదంతా వింటున్న కాశీ చటుక్కున అతనికి అడ్డంగా నిలబడ్డాడు. బాలు బాలు అన్నాడు అర్జెంటుగా. బాలు, ఇంత ఘోరం చేయకు బాలు. తలకిందులుగా తపస్సు చేసి నా ఐశ్వర్యాన్ని దక్కించుకున్నాను నేను. మళ్ళీ నా ఐశ్వర్యాన్ని నాకు దూరం చేయకు బాలు, నీకు పుణ్యం ఉంటుంది బాలు అన్నాడు దీనాతి దీనంగా బతిమాలుతూ. అసహనంగా నవ్వాడు నీల్ కుమార్. పిచ్చోడా, అడ్డంలే. ఈ నీల్ కుమార్ గనుక ఓసారి గన్ గురిపెట్టాడంటే ట్రిగ్గర్ నొక్కకుండా మళ్ళీ దింపడు. ఏం శ్రీ, నువ్వు నా దగ్గర ఆడిన నాటకమే మళ్ళీ నేను నీ దగ్గర ఆడాను. వన్స్ మోర్ రిపీట్ పర్ఫార్మెన్స్. బాగుందా? టూ కెన్ ప్లే ఎట్ ఎ గేమ్. లక్కీని నేను పెళ్లి చేసుకుని వెళ్ళగొట్టేశాక అది నీ దగ్గర చేరింది. రివెంజ్ తీసుకుంటానని చెప్పి నువ్వు నా దగ్గర చేరావు. ఇటాలియన్ అమ్మాయివని నన్ను నమ్మించావు, ప్రేమ నటించావు. లక్కీని చంపేస్తేనే నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు. దాన్ని సముద్రంలోకి తోసేయమని సలహా ఇచ్చావు. నీళ్ల కిందగా మునిగీత కొడుతూ నీ కొంపకే సేఫ్గా చేరింది లక్కీ. అది చచ్చిందని, నేనే దాన్ని చంపానని గీ పెడుతూ బ్లాక్మెయిలింగ్ మొదలెట్టావు. పోలీసులకి భయపడి పారిపోయాను నేను. అమెరికా వదిలేసి ఇండియా చేరాను. ఇక్కడ తేరుకున్నాను. తేరుకున్న తర్వాత నీ అంతు చూడాలనుకున్నాను. నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చే లోపలే నువ్వే నీ చావును వెతుక్కుంటూ ఇండియాకి వచ్చేసావు. బాలు పేరుతో గెటప్ మార్చేశాను. బోల్తా పడ్డావు. శ్రీ, నీ కథకి క్లైమాక్స్ నేనే. నీకు దేవుడంటే నమ్మకం లేదు, కానీ ఇవాళ నమ్మకం కలిగిస్తాను. ప్రార్థన చేసుకో శ్రీ. నీ జీవితంలో మొదటిసారిగా, నీ జీవితంలో చివరిసారిగా కూడా అన్నాడు బాలు అనబడే నీల్ కుమార్. ఐశ్వర్య మాత్రం నిర్లిప్తంగా నిలబడి ఉంది. కాశీని మృదువుగా పక్కకి నెట్టేసింది. చివరి ప్రార్థన చేసుకోమంటావా నీల్? ఎవరిని ప్రార్థించను బ్రదర్? ఈ సృష్టికంతా కారణమైన మహా చైతన్యాన్ని ప్రార్థించనా? ఏమని? ఇప్పటికీ నాకు జన్మల మీద నమ్మకం లేదు నీల్, కానీ నిజంగానే నాకు జన్మలంటూ ఉంటే వచ్చే జన్మలో కూడా ఈ ఇద్దరమ్మలకి ముద్దు బిడ్డగా పుట్టాలి నేను. మూర్తి అంకుల్కి నీస్గా, లక్కీ లాంటి అమ్మాయికి ఫ్రెండ్గా పుట్టాలి. పోతే ఒక్క జన్మ కాదు, జన్మ జన్మలకి కూడా ఈ కాశీకే అని ఆగి చిన్న స్వరంతో చెప్పింది.
భార్యగా పుట్టాలి నేను. అలా చెప్పి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఐశ్వర్య. ఆలస్యం ఎందుకు నీల్, షూట్ మీ బ్రదర్. బిగుసుకుపోయి చూస్తున్నారు అందరూ. ఆ టెన్షన్కి ప్రకృతి కూడా స్తంభించినట్లుగా వాన ఆగిపోయింది. గాలిలో కూడా కదలిక లేదు. చటుక్కున జరిగి ఐశ్వర్యకి అడ్డంగా నిలబడ్డాడు కాశీ. ఆమెకి బదులు నన్ను కాల్చు బాలు అన్నాడు ప్రాధేయపూర్వకంగా. కళ్ళు మూసుకుని ఉండే కాశీ మాటలు వింటోంది ఐశ్వర్య. ఆమెకి బదులు నన్ను కాల్చు అంటున్నాడు కాశీ. తన ప్రాణాలకు అతని ప్రాణాలు అడ్డు వేస్తాడా? ఇంతకు ముందు కూడా దేవుణ్ణి ఏమని ప్రార్థించాడు కాశీ? ఐశ్వర్య చేసే పాపాలన్నీ నాకు ట్రాన్స్ఫర్ చేసేయి, నేను చేసిన పుణ్యం ఏదన్నా ఉంటే అది ఐశ్వర్యకి బదిలీ చేసేయి అని కదా. ఎంతటి ఉదాత్తమైన ప్రేమ ఇది! ఈ కాశీ ప్రేమని పొందటం ఎంత అదృష్టం! నిజంగా ఎంత అదృష్టవంతురాలు తను. ఇంక తను చనిపోయినా పర్వాలేదు. నీల్, షూట్ అంది. వద్దు బాలు అన్నాడు కాశీ కంగారుగా. ఇద్దరు చేస్తారు అని ట్రిగ్గర్ నొక్కాడు నీల్ కుమార్. ఆ గన్కి సైలెన్సర్ ఉండి ఉండాలి. తప్ అని చిన్న శబ్దం మాత్రమే వినపడింది. ఒక్క క్షణం పాటు మృత్యువు అంటే ఎలా ఉంటుందో మానసికంగానే అనుభవించింది ఐశ్వర్య. మెదడు బ్లాస్ట్ అయి ముక్కలు చెక్కలైపోయినట్లుగా భావన. తను చనిపోయిందా? మరి తను కింద పడిపోలేదేం? తన తల మీద, మొహం మీద, భుజాల మీద మృదువుగా ఏవో రాలుతున్నట్లుగా. ఏమిటివి? సందేహంగా కళ్ళు తెరిచింది ఐశ్వర్య. తను బతికే ఉంది, చనిపోలేదు. తన ఎదురుగా కాశీ. తమ ఇద్దరి తలల మీద రంగురంగుల పూల రేఖలు ఎలా వచ్చాయి? ఫ్లవర్ గన్ అన్నాడు నీల్ కుమార్ ఉరఫ్ బాలు పెద్దగా నవ్వుతూనే మళ్ళీ ఇంకోసారి ట్రిగ్గర్ నొక్కాడు. పూల జల్లులా ఇంకొన్ని రేఖలు వాళ్ళిద్దరి మీద పడ్డాయి. ఉన్నట్లుండి లక్కీ ముందుకు వచ్చింది. దీన్ని నేను కూడా షూట్ చేయకపోతే దేవుడు క్షమించడు అని నీల్ కుమార్ చేతిలోని గన్ తను లాక్కుంది. ఎంత పొగరే నీకు! నన్ను ఎన్నెన్ని మాటలన్నావు అంటూ ట్రిగ్గర్ నొక్కింది. గుండె జల్లుమనేలా మళ్ళీ ఇంకో పూల జల్లు. ఈ పూల వానతో వీళ్ళిద్దరి పెళ్ళి మనిద్దరం జరిపించేసినట్లేనా అని నవ్వుతూ వచ్చి నీల్ కుమార్ వెనకాల చేరి అతని భుజం మీద గెడ్డం ఆనించి బుగ్గలో నాలుక పెట్టి ఐశ్వర్య వైపు, కాశీ వైపు చూస్తూ నిలబడింది లక్కీ. నీల్ తన తల కొద్దిగా పక్కకి తిప్పి తన పెదాలని సుతారంగా లక్కీ పెదాలకి తాకించాడు. సిగ్గే లేదు అని లేని కోపం ప్రదర్శించి కాస్త పక్కకి జరిగింది లక్కీ. ఆమె నీల్తో అంత చనువుగా ఉండడం చూస్తే ఐశ్వర్యకి ఏదో అనుమానం వచ్చింది. అయితే మీరిద్దరూ అని మాట సగంలోనే ఆపేసింది. యు ఆర్ రైట్, కలిసిపోయాం. ఎంతైనా ముందు నుంచి కూడా మేమిద్దరం భార్యాభర్తలమే కదా అంది లక్కీ అంటూనే ఐశ్వర్య కళ్ళల్లో కనబడుతున్న భావాన్ని చదివేస్తున్నట్లుగా నవ్వి మళ్ళీ చెప్పింది. ఆ రోజున తోటలో నందివర్ధనం చెట్టు వెనుక నీ కాశీకి నేను ఎందుకు ముద్దులు పెట్టాననేనా? ఆప్టికల్ ఇల్యూజన్ డియర్. ఒక్కోసారి మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి. ఆ రోజున తోటలో నువ్వు చూసింది నన్ను కాశీని కాదు, నన్ను బాలుని, ఐ మీన్ నీల్ని. నీల్ కావాలని కాశీ బట్టలు వేసుకున్నాడు. నీలో జెలసీ క్రియేట్ చేయదలుచుకున్నాం. చేశాం. నాకేం జెలసీ లేదు అంది ఐశ్వర్య వెంటనే. కానీ ఆమె మొహంలో ఎంతో రిలీఫ్ కనపడుతోంది. సో ఇదంతా యు ఆర్ రైట్ అగైన్, నాటకంలో అంతర్నాటకం అంది లక్కీ. ఏం జరిగింది లక్కీ? పూర్తిగా చెప్పు అంది ఐశ్వర్య లక్కీని దహించేలా చూస్తూ. కానీ ఆమె పెదమల మీద నవ్వు. లక్కీ అంది, ఇదిగో ఓ అమ్మాయి, నీ ముక్కు చాలా అందంగా ఉండి ఉండొచ్చు కానీ నీ ముక్కు మీద 24 గంటలు కాపరం ఉండే కోపతాపాలు మాత్రం అంత చూడబులుగా ఉండవు. అందుకని నీ ముక్కుకి తాడేసే మంచివాడి కోసం తెగ వెదికాం. కాశీ కనపడ్డాడు. మీ ఇద్దరికీ ముడివేయదలుచుకున్నాం. ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏమిటంటే కాశీతో పరిచయం అయ్యాక నీల్ కూడా చాలా మారిపోయాడు. మంచి బాలుడిలాగా అయిపోయాడు. అతనిప్పుడు పేరుకి నీల్, నిజానికి బాలునే అనుకో అంది లక్కీ ఎంతో సంతోషంగా. అప్పుడు అనిపించింది కాశీకి ఎక్కడెక్కడ జరిగే విషయాలు, విశేషాలు కూడా తన కళ్ళతో చూసినట్లుగా చెప్పేవాడు బాలు. అంటే అతనికి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు లక్కీ చేరవేస్తుండేదన్నమాట. వీళ్ళిద్దరూ ఒక్కటే, తోడు దొంగలు. అది సంగతి. వారిని. అంతలోనే లక్కీ చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయింది. లక్కీ ఫోన్ రిసీవ్ చేసుకుని కొద్దిసేపు ఏదో తగ్గు స్వరంతో మాట్లాడి ఫర్ యూ అని ఐశ్వర్యకి అందించింది. ఫోన్ అందుకుంది ఐశ్వర్య. లైన్లో అవతలి వైపున అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీ అన్నాడు ప్రెసిడెంట్. వెంటనే అలర్ట్ అయిపోతూ,
ఎస్ మిస్టర్ ప్రెసిడెంట్ సార్ అంది ఐశ్వర్య చాలా మర్యాదగా, చాలా ఫార్మల్గా. కాల్ మీ డాడ్ అన్నాడు ఆయన అభిమానంగా. డాడ్ అంది ఐశ్వర్య నమ్మశక్యం కానిది వింటున్నట్లుగా. ఎస్, వాట్ ఎల్స్? ఒక్కసారిగా ఏడుపు నవ్వు రెండూ ముంచుకొచ్చేశాయి ఐశ్వర్యకి. హాయ్ డాడ్ అంది రుద్ధమైపోతున్న గొంతుతో. హౌ ఆర్ యూ బేబీ? డాడ్, ఎందుకు నా మీద ఇంత కోపం? ఎందుకు హార్ష్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నా విషయంలో? ఎందుకని నేను రింగ్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వలేదు? అంది ఐశ్వర్య ఆరోపణగా. నవ్వాడు ప్రెసిడెంట్. టెస్టింగ్ 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 అన్నాడు ఐశ్వర్య ఎప్పుడు వాడే ఊత పదాన్ని తను ఉపయోగిస్తూ. అలిగినట్లుగా అంది ఐశ్వర్య. డాడ్, యు ఆర్ వెరీ బ్యాడ్ అన్నాడు ప్రెసిడెంట్ నవ్వుతూ. నో, యు ఆర్ ద బెస్టెస్ట్ డాడ్ ఇన్ ద హోల్ వైడ్ వరల్డ్ అంది ఐశ్వర్య. ఇట్స్ రైట్, ఐ నో ఇట్. బై ద బై, హ్యాపీ బర్త్డే బేబీ. హ్యాపీ బర్త్డేనా అంది ఐశ్వర్య కన్ఫ్యూజ్ అయిపోతూ. నా హ్యాపీ బర్త్డే మొన్న ఎప్పుడో అయిపోయిందిగా. అది రొటీన్ బర్త్డే. ఇది నీకు పునర్జన్మ లాంటిది బేబీ. ఇవాళ నుంచి నువ్వు కొత్త శ్రీవి. పునర్జన్మ, ఆ మాటే చిత్రంగా అనిపించింది ఐశ్వర్యకి. చాలా మృదువుగా కానీ చాలా దృఢంగా చెప్పాడు ప్రెసిడెంట్. శ్రీ, బీ ఏ గుడ్ గర్ల్. ఇక నుంచి నువ్వు చాలా మంచి పిల్లలాగా ఉండాలి, లక్కీలాగా. వాట్ సే యూ? ఎస్ మిస్టర్ ప్రెసిడెంట్ సార్ అంది ఐశ్వర్య చాలా ఓవర్గా. కాల్ మీ డాడ్ అన్నాడు ఆయన. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంతలో మాజీ తోటమాలి మల్లయ్య కూతురైన జ్యోతి అక్కడికి బెరుగ్గా వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే జాంపండు కోసి కూతురికి ఇచ్చాడని కోపగించి మల్లయ్యని తను తన్ని తగిలేయడం గుర్తొచ్చింది ఐశ్వర్యకి. చాలా గిల్టీగా అయిపోయింది తను. అక్కా అంది జ్యోతి అభిమానంగా. నన్నేనా అన్నట్లు అపనమ్మకంగా చూసింది ఐశ్వర్య. అక్కా, నీ పెళ్ళంటగా అంది జ్యోతి అమాయకంగా. ఐశ్వర్య చెంపలు ఎర్రబడ్డాయి. పెళ్ళా? ఎవరు చెప్పారు? అంది ఇబ్బందిగా తగ్గు స్వరంతో. తోటలోని చిలకమ్మ చెప్పింది. గోరింక కూడా అని నవ్వింది జ్యోతి. మళ్ళీ అంతలోనే కాస్త విచారంగా అంది. కానీ నీ పెళ్ళికి నేను ఉండనక్కా. ఏం, ఎక్కడికి వెళ్తున్నావు? అంది ఐశ్వర్య. మమ్మల్ని ఊరొదిలి వెళ్ళిపోమని ఆర్డర్ వేసావు కదా. కానీ ఇన్నాళ్ళు కాశీ అన్న మమ్మల్ని కనిపెట్టుకునే ఉన్నాడు. తన క్వార్టర్స్లోనే ఇన్నాళ్ళు ఉంచాడు. కలుగులో ఎలకల్లాగా బయటికి రావడానికి భయపడుతూ బతికాం. ఇప్పుడు ఇంకా నాన్నకి మా ఊళ్ళో పని దొరికింది. కామందు దగ్గర పాలేరుగా. ఆ పొలం ఒకప్పుడు మాదేనక్క. వర్షాలు పడక నష్టం వచ్చి అమ్మేశాం. నేను నాన్న ఊరెళ్ళిపోతున్నాం. నీ పెళ్ళికి ఉండను కదక్కా. అందుకని ఈ బీద చెల్లి నీ పెళ్ళి కానుకగా ముందుగానే అంటూ ఓని చాటు నుంచి ఒక జాంపండు తీసింది. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు భయంగా చెంపకు చేయి అడ్డం పెట్టుకుంటూ, ఈ పండు తోటలో కోసింది కాదక్కా, కొన్నదే అంది. గుండె నీరైపోయినట్లు అనిపించింది ఐశ్వర్యకి. ఇలారా అంది. వెంటనే రెండో చేయి కూడా రెండో చెంపకి అడ్డం పెట్టుకుని బెదురుగా దగ్గరికి వచ్చింది జ్యోతి. ప్రేమగా జ్యోతి నుదుటి మీద పెదవులతో స్పృశించింది ఐశ్వర్య. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదని నాన్నకి చెప్పు అంది. వెళ్ళకపోతే ఎట్లా అంది జ్యోతి అయోమయంగా. ఎట్లాగంటే ఇవాళ నుంచి ఈ తోటంతా నీదే. ఆ రోజు మీ నాన్న నీకు తోటలోని జాంపండు కోసిచ్చాడని కోపగించుకుని తెలిసి తెలియని తనంతో చేయి చేసుకున్నాను కదా. ఆ పాపానికి పరిహారంగా ఈరోజు ఈ తోట నీకు రాసిచ్చేస్తున్నాను జ్యోతి. మీ నాన్నని ఇక్కడే ఉండి పాటలు పాడుకుంటూ తోట పని చేసుకోమను. నువ్వు కూడా చిలకమ్మ గోరింక అని వంత పాడుతూ ఉండు. పాటల్లో నాన్న పోలికే వచ్చిందే అంది నవ్వుతూ. జ్యోతి మొహం 1000 ఆర్కలైట్ల వెలుతురుతో మెరిసిపోయినట్లయింది. తనకి ఉన్నదానిని ఎదుటి వాళ్ళకి ఇవ్వడంలో ఉన్న అపారమైన ఆనందమేమిటో మొదటిసారిగా తెలిసి వచ్చింది ఐశ్వర్యకి. సిగ్గుగా అంది జ్యోతి. మరి తోట పని నాన్న చేస్తే కాశీ అన్న? వెంటనే లక్కీ అందుకుంది. మీ కాశీ అన్నకి చాలా స్పెషల్ ఉద్యోగం ఒకటి వేరే ఉందిలే. రాత్రింబగళ్ళు ఒకే పని అంది ఐశ్వర్య వైపు ఓరగా చూసి నవ్వుతూ. ఈలోగా తోటమాలి మల్లయ్య కూడా అక్కడికి చేతులు నులుముకుంటూ బెరుగ్గా వచ్చాడు. రాగానే అతనికి కూడా చెప్పింది ఐశ్వర్య తోటంతా జ్యోతికి రాసి చేస్తున్న సంగతి. చాలా నొచ్చుకుంటూ అన్నాడు మల్లయ్య. మీరు ఇంత శుభవార్త చెబితే దానికి బదులుగా నేను చాలా దుర్వార్త ఒకటి మోసుకొచ్చానమ్మా అన్నాడు నేరస్తుడిలాగా. ఏమిటి మల్లయ్య అంది ఐశ్వర్య. ఇందాక పడిన పిడుగు సరిగ్గా మన ఫ్యాక్టరీ మీద అన్నాడు మల్లయ్య.
ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది ఐశ్వర్య. తర్వాత ఆమె పెదమలు చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి. సారా ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోవడం కంటే శుభవార్త ఏముంటుంది మల్లయ్య? మరి ఫ్యాక్టరీ కడుతున్న వర్కర్స్కి ఏమీ కాలేదు కదా? ఇవాళ వాళ్ళెవరూ పనిలోకి రాలేదమ్మా. మీ మీద కోపంతో చెప్పా పెట్టకుండా స్ట్రైక్ చేశారుట. దీర్ఘంగా శ్వాస తీసుకుంది ఐశ్వర్య. తన మీది కోపం వాళ్ళని రక్షించిందన్నమాట. థ్యాంక్ గాడ్. అలోగా కాశీ అన్నాడు సాలోచనగా. ఆ రోజున పాపం కారు బ్లాస్ట్లో నీ కార్ డ్రైవర్ చనిపోయాడు కదా. అతని కుటుంబానికి కూడా మనం ఏమన్నా చేయగలిగితే, కారు డ్రైవర్ కుటుంబంతో మొదలుపెట్టి ఈ వసుదైక కుటుంబంలో సాయం కావలసిన ప్రతి వాళ్ళకి మనకి చేతనైనంతగా సాయం చేద్దాం కాశీ. దేవుడు మనకు 60,000 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాడంటే ఆయన ఉద్దేశం దాన్ని విచ్చలవిడిగా తగలేయమని కాదు. ఆ ఆస్తికి మనం ట్రస్టీలం మాత్రమే అనుకుని ధర్మకర్తల్లాగా ధర్మకార్యాలు చేయాలి. చెట్టు ఏం చేస్తుంది కాశీ? తనకి కాసిన పళ్ళని తనే తినేయదు, ప్రజలకి పందారం చేస్తుంది. నది ఏం చేస్తుంది కాశీ? తనలోని నీళ్ళని తనే తాగేయదు, తప్పిక కొన్నవారి దాహం తీరుస్తుంది. మనము అలాగే ఉండాలి కాశీ, మనకి ఉన్నదానితో అంటోంది ఐశ్వర్య ఉద్విగ్నంగా. ఆనందాన్ని దాచుకుంటూ ఆశ్చర్యం నటించాడు కాశీ. ఎవరు? ఐశ్వర్యేనా ఇలా మాట్లాడుతోంది అన్నాడు. ఐశ్వర్య కాదు, శ్రీ. ఐశ్వర్య అనేది పరాయి వాళ్ళు పిలిచే పేరు. నా వాళ్ళంతా నన్ను శ్రీ అని పిలుస్తారు అంది ఐశ్వర్య భావగర్భితంగా. సంతోషంగా ఐశ్వర్య చేతిని అందుకోబోయాడు కాశీ. ఇంతలో వెనుక నుంచి ఓ గొంతు వినపడింది. తొందరెందుకు కాశీ? ఈ ఐశ్వర్య చేతికి బేడీలు పడబోతున్నాయి. ఆమెకు పాణిగ్రహణం ఎలా చేస్తావు? ఉలిక్కిపడి తిరిగి చూశారు అందరూ. ఇన్స్పెక్టర్ షణ్ముగం నిలబడి ఉన్నాడు అక్కడ. బద్ధకంగా చూసే మొద్దు చూపులు, నలిగిపోయి ఉన్న యూనిఫారం, జేబు దగ్గర ఇంకుమరక. షణ్ముగం అన్నాడు, ఇదిగో అమ్మాయి, 2 నేరాలు చేసినందుకు నీ మీద కేసు పెట్టాలి. ఒకటి, ప్రభుత్వం వారు ఇష్యూ చేసిన కరెన్సీ నోట్లని వాటిని వినియోగించవలసిన విధంగా కాకుండా కరెన్సీ నోట్లని కరపత్రాల్లాగా పబ్లిసిటీ కోసం ఉపయోగిస్తున్నట్లుగా ఊరి మీద వెదజల్లడం. 2, అన్ని చోట్ల అన్ని వేళలా అత్యంత గౌరవం ప్రకటించవలసిన జాతీయ పతాకాన్ని జాకెట్గా కుట్టించుకుని ఆ విధంగా నేషనల్ ఫ్లాగ్ని అగౌరవపరచడం. తను ఆ రోజున హెలికాప్టర్లో నుంచి 100 రూపాయల నోట్లు వెదజల్లడం, ప్రెస్ మీట్కి జాతీయ పతాకంతో కుట్టించిన జాకెట్టు వేసుకు వెళ్ళడం అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది ఐశ్వర్యకి. హతాశురాలైపోయింది ఐశ్వర్య. తను చాలా పెద్ద పెద్ద విషయాలలోనే ఎవరికీ దొరకలేదు. ఇప్పుడు ఇంకా అంతా సుఖాంతమైపోతుందనుకుంటూ ఉండగా, కానీ నీ మీద కేసు పెట్టను అన్నాడు ఇన్స్పెక్టర్ షణ్ముగం డ్రామాటిక్గా. అర్థం కానట్లు ప్రశ్నార్థకంగా చూసింది ఐశ్వర్య. కేసు పెట్టనమ్మాయి, ఎందుకంటే శుద్ధులు చెప్పాల్సిన పెద్దలే ఎద్దు మొద్దు స్వరూపాలలాగా 1,000 కోట్ల ప్రజాధనం గడ్డి మేస్తున్నట్లు మేసేస్తూ కూడా చట్టానికి దొరకకుండా హాయిగా తిరిగేస్తూ ఉంటే తెలిసి తెలియని తనంతో చేసిన తప్పులకి ఓ చిన్న పిల్లని కోర్టుకు లాగుతానా? లాగను నేను. కానీ అందుకు బదులుగా నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. లంచమా? ఇవ్వను అంది ఐశ్వర్య దృఢంగా. లంచమా అని నవ్వాడు షణ్ముగం. అడగను, కానీ దాదాపు లంచం లాంటిదే అనుకో. నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటన్నట్లుగా చూసింది ఐశ్వర్య. ఉద్విగ్నంగా అన్నాడు ఇన్స్పెక్టర్ షణ్ముగం. నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఐశ్వర్య. నువ్వు ఇదివరకటి ఐశ్వర్యలాగా అగ్గి పరాటాలాగా ఉండాలి. మారిపోయాననుకుని మెత్తపడిపోకూడదు. ఇప్పటిదాకా నీ స్వార్థం కోసం అందరినీ టెర్రరైజ్ చేశావు ఐశ్వర్య. కానీ ఇక నుంచి నువ్వు ప్రజల పక్షాన నిలబడి ఈ పాపులందరి పని పట్టించాలి. ఆ పని నువ్వే చేయగలవు. మంచిగా ఉండటం అంటే బురద పాములా ఉండడం కాదు ఐశ్వర్య. మారిపోవడం అంటే వంటింటి కుందేలుగా మారడం కాదు. ఒక రాణి రుద్రమలాగా, ఒక ఝాన్సీ లక్ష్మిలాగా, ఒక చాంద్ బీబీలాగా మారి న్యాయం కోసం నిలబడు ఐశ్వర్య. కొద్ది క్షణాల పాటు ఇన్స్పెక్టర్ షణ్ముగం వైపు తదేకంగా చూసింది ఐశ్వర్య. తర్వాత తను కూడా అంతే ఉద్విగ్నంగా అంది, నా ఉద్దేశం కూడా అదే ఇన్స్పెక్టర్ గారు. తప్పకుండా అలాగే చేస్తాను. కానీ ఓవర్ స్పీడ్గా పోను. చట్టం పరిధిలోనే చేయాల్సింది అంతా చేసేస్తాను. దిస్ ఈజ్ ఏ ప్రామిస్ అంది. తృప్తిగా చూశాడు ఇన్స్పెక్టర్ షణ్ముగం. ఇప్పుడు ఐశ్వర్యకి ఆ ఇన్స్పెక్టర్ శుద్ధ మొద్దావతారంలాగా కనబడడం లేదు. అతనిలోని నిజాయితీ, అతనిలోని మంచితనం,
అతనికి అదో విధమైన ఆకర్షణని ఇస్తున్నాయి. మంచితనంలో ఎంత ఆకర్షణ ఉంది, అదే ఆకర్షణ కాశీలో కూడా ఉంది. తన కాశీలో. ఇష్టంగా కాశీ వైపు చూసింది ఐశ్వర్య. షేక్ అంది తన చేతిని అందిస్తూ. ఆనందంగా ఆమె చేతిని అందుకున్నాడు కాశీ. ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ గారి రచన పెళ్ళాంతో పెళ్ళి అనే ఈ నవల ఇంతటితో సమాప్తమండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.